హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో అలాగే షారుఖ్ ఖాన్ గారి లైఫ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన దిల్ వాలే దుల్హనియా లే జాయింగే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఇలాంటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. రాజ్కి అమ్మ ఉండదు. వాళ్ళ నాన్న పేరు ధర్మ. సిమ్రాన్ వాళ్ళ అమ్మ లాజో. సిమ్రాన్ వాళ్ళ నాన్న బల్దేవ్. సిమ్రాన్ చెల్లి చుట్కీ. కుల్జిత్ వాళ్ళ నాన్న అజిత్. కుల్జిత్ చెల్లి ప్రీతి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే బల్దేవ్ ఆయన సిమ్రాన్ వాళ్ళ నాన్న. బల్దేవ్ తన ఫ్యామిలీతో కలిసి 22 సంవత్సరాల నుంచి లండన్లో జీవిస్తూ ఉంటాడు. ఆయనకి ఇండియా అంటే చాలా ఇష్టం. తన ఊరు పంజాబ్ అంటే ఇంకా ఇష్టం. బల్దేవ్కి అలాగే తన ఫ్రెండ్ అజిత్కి గొడవ జరిగింటుంది. అందుకే బల్దేవ్ ఇండియా నుంచి లండన్కి వచ్చేసింటాడు. బల్దేవ్ది ఒక అందమైన ఫ్యామిలీ. ఒక భార్య, 2 కూతురులతో జీవితాన్ని సంతోషంగా సాగిస్తూ ఉంటాడు. చుట్కీ చాలా అల్లరి పిల్ల. ఎప్పుడు చూసినా అల్లరి చేస్తూనే ఉంటుంది. సిమ్రాన్ తన రాకుమారుడి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. తన రాకుమారుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఒక డైరీలో రాసుకుంటూ ఉంటుంది. లాజో తన కూతురులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎంత ఫ్రెండ్లీ అంటే ఒక ఫ్రెండ్ లాగా. సిమ్రాన్ తన రాకుమారుడికి ఉండాల్సిన లక్షణాల గురించి వాళ్ళ అమ్మతో చెప్తూ చాలా సంతోషపడుతుంది. రాజ్ ఎలాంటి బాధలు లేకుండా, ఎవ్వరి గురించి పట్టించుకోకుండా చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. రాజ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ గ్రాడ్యుయేషన్ కూడా పట్టించుకోడు. దానివల్ల రాజ్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేయలేకపోతాడు. రాజ్ వల్ల ధర్మ ఇద్దరు తండ్రి కొడుకుల్లాగా కంటే ఫ్రెండ్స్ లాగానే చాలా మటుకు ఉంటారు. ధర్మ తన చిన్న వయసు నుంచే బిజినెస్ అంటూ తన జీవితాన్ని ఎంజాయ్ చేసిండాడు. అందుకు ధర్మ రాజ్ నాలుగా బతకూడదు, జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అందుకే రాజ్ గ్రాడ్యుయేషన్లో ఫెయిల్ అయినా కూడా ధర్మ ఏమీ అనడు. 22 సంవత్సరాల తర్వాత బల్దేవ్కి తన ఫ్రెండ్ అజిత్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో అజిత్, మన ఇద్దరి మధ్య గొడవలన్నీ మర్చిపో, నా కొడుకు కుల్జిత్కి సిమ్రాన్ని ఇచ్చి పెళ్లి చేయంటాడు. ఆ లెటర్ని సిమ్రాన్ చదివి చాలా బాధపడుతుంది. తన రాకుమారుడి గురించి ఉన్న కోరికలన్నీ చంపేసుకుంటుంది. సిమ్రాన్ వాళ్ళమ్మ సిమ్రాన్ బాధపడకుండా ఓదారుస్తుంది. రాజ్ తన ఫ్రెండ్స్తో కలిసి యూరప్ ట్రిప్ని ప్లాన్ చేస్తాడు. సిమ్రాన్ ఫ్రెండ్స్ అంతా యూరప్కి వెళ్తుంటే సిమ్రాన్ కూడా యూరప్కి వెళ్ళాలనుకుంటుంది. అందుకు సిమ్రాన్ వాళ్ళ నాన్నని పర్మిషన్ అడగాలి అనుకుంటుంది. బల్దేవ్ ఒక సూపర్ మార్కెట్ని రన్ చేస్తూ ఉంటాడు. బల్దేవ్ షాప్ని క్లోజ్ చేస్తున్నప్పుడు రాజ్ బీర్ బాటిల్స్ కొనుక్కోవడానికి షాప్ దగ్గరికి వచ్చి, నాకు తలనొప్పిగా ఉంది, ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి అంటాడు. దానికి బల్దేవ్, షాప్ క్లోజ్ చేశాను, ట్యాబ్లెట్ ఇవ్వడం కుదరదు అంటాడు. దానికి రాజ్, మీది ఇండియా నాది ఇండియా అంటూ బల్దేవ్ సెంటిమెంట్ మీద కొడతాడు. బల్దేవ్ రాజ్ని నమ్మి షాప్ని తన కోసం ఓపెన్ చేస్తాడు. అక్కడ రాజ్ బీర్ బాటిల్స్ తీసుకొని డబ్బులు ఇచ్చి పారిపోతాడు. బల్దేవ్ రాజ్ మీద చాలా కోప్పడతాడు. సిమ్రాన్ వాళ్ళ నాన్నతో మాట్లాడి యూరప్కి వెళ్ళడానికి ఒప్పిస్తుంది. రాజ్ సిమ్రాన్ ఇద్దరు రైల్వే స్టేషన్కి లేట్గా వస్తారు. ట్రైన్ వెళ్ళిపోతుంటే ఇద్దరు కలిసి ట్రైన్ లాస్ట్ బోగీలో ఎక్కుతారు. ఆ బోగీకి ఉన్న డోర్ లాక్ చేసింటారు. ఇప్పుడు డోర్ని ఓపెన్ చేయాలంటే అటుపక్క ఉన్న వాళ్ళే ఓపెన్ చేయాలి, లేకుంటే ఆ డోర్ ఓపెన్ కాదు. రాజ్ ఆ బోగీలో ఉన్నంతసేపు సిమ్రాన్తో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ సిమ్రాన్తో అంత ఈజీ కాదు అంటూ రాజ్కి వార్నింగ్ ఇస్తుంది. సిమ్రాన్ ఫ్రెండ్ సిమ్రాన్ కోసం వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు రాజ్ సిమ్రాన్ ఫ్రెండ్తో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రాజ్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సిమ్రాన్ నాకు పడిపోయింది అంటూ బిల్డప్ ఇస్తాడు. సిమ్రాన్ తన ఫ్రెండ్స్తో రాజ్ గురించి తిడుతూ చెప్తుంది. తర్వాత యూరోప్లో సిమ్రాన్ అలాగే తన ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక పార్టీకి వెళ్తారు. రాజ్ తన ఫ్రెండ్స్తో కలిసి ఆ పార్టీకి వస్తాడు. రాజ్ అక్కడ కూడా సిమ్రాన్ని సరదాగా ఏడిపిస్తాడు. తర్వాత రాజ్ సిమ్రాన్ దగ్గరికి సారీ చెప్తున్నట్టు వచ్చి అప్పుడు కూడా సిమ్రాన్ని ఏడిపిస్తాడు. సిమ్రాన్కి రాజ్ మీద ఉన్న కోపం పెరిగిపోతుంది. తర్వాత యూరోప్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు రాజ్ వల్ల సిమ్రాన్కి ట్రైన్ మిస్ అవుతుంది. సిమ్రాన్ బాధపడుతుంటే రాజ్ ఓదార్చడానికి ట్రై చేస్తాడు. కానీ సిమ్రాన్, నిన్ను కలిసినప్పటి నుంచే నాకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, నువ్వు నీ దారిన పో, నేను నా దారిన పోతా అంటుంది. సిమ్రాన్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి అందరినీ లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది. పోలీసులు సిమ్రాన్ని చూసి పాస్పోర్ట్ అడుగుతారు. సిమ్రాన్ పాస్పోర్ట్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరే ఉంటుంది. పాస్పోర్ట్ లేకపోయేసరికి పోలీసులు సిమ్రాన్ని అరెస్ట్ చేయాలనుకుంటారు. రాజ్ కారులో అటుగా వెళ్తూ సిమ్రాన్ని చూస్తాడు. రాజ్ సిమ్రాన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ఇదే మంచి ఛాన్స్ అనుకొని
పోలీసుల దగ్గరికి వచ్చి సిమ్రాన్ నా భార్య అంటూ తన పాస్పోర్ట్ని చూపించి సిమ్రాన్ని కాపాడతాడు. తన భార్య అని చెప్పినందుకు సిమ్రాన్ రాజ్ మీద కోపడుతుంది. దానికి రాజ్ నేను నిన్ను కాపాడడానికే ఇదంతా చేశాను అంటూ సిమ్రాన్ని తిడతాడు. సిమ్రాన్ రాజ్కి సారీ చెప్తుంది. సిమ్రాన్ రాజ్ ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి బయలుదేరతారు. రాజ్ సిమ్రాన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. సిమ్రాన్ రాజ్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. రాజ్ కూడా సిమ్రాన్ చాలా మంచి అమ్మాయి అనుకుంటాడు. తన కోసం తను ఎప్పుడూ ప్రేయర్ చేయని దేవుడి దగ్గరికి వెళ్ళి తను చాలా మంచి అమ్మాయి, తను ఏం కోరుకున్నా కూడా తనకి ఇవ్వు అని కోరుకుంటాడు. సిమ్రాన్ నీకు ఎలాంటి అమ్మాయి కావాలని రాజ్ని అడుగుతుంది. దానికి రాజ్ తన లవర్కి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి సిమ్రాన్కి చెప్తాడు. అవి విని సిమ్రాన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే సిమ్రాన్ తన డైరీలో రాసుకున్న పదాలే రాజ్ కూడా చెప్పింటాడు. అందుకు సిమ్రాన్ తను అసలు పరిచయం లేని ఒక స్ట్రేంజర్ని పెళ్లి చేసుకుంటున్న విషయం రాజ్కి చెప్తుంది. దానికి రాజ్ ముక్కు మొహం తెలియని ఒకరిని అలా ఎలా పెళ్లి చేసుకుంటావని సిమ్రాన్ని అడుగుతాడు. కానీ సిమ్రాన్ దానికి ఏం సమాధానం చెప్పకుండా ట్రైన్ దగ్గరికి బయలుదేరుతుంది. అప్పుడు రాజ్ తన మైండ్లో ఒక క్వశ్చన్ వేసుకుంటాడు. అది ఏమి అంటే తను నన్ను లవ్ చేస్తుంటే ఆ ట్రైన్ ఎక్కేలోపు ఒకసారి వెనక్కి తిరిగి నన్ను చూస్తుంది అని. ఈ మూవీలో నా ఫేవరెట్ సీన్ ఇదే. సిమ్రాన్ ట్రైన్ ఎక్కే ముందు వెనక్కి తిరిగి రాజ్ని చూస్తుంది. దాంతో రాజ్ సిమ్రాన్ నన్ను లవ్ చేస్తోంది అని ఫిక్స్ అవుతాడు. వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. రాజ్ తన ప్రేమని సిమ్రాన్కి చెప్పలేకపోతాడు. సిమ్రాన్ కూడా రాజ్ని ప్రేమిస్తూ ఉంటుంది. కానీ ఈ విషయం రాజ్కి చెప్పలేకపోతుంది. ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రాజ్కి సిమ్రాన్ ఆలోచనలు తప్ప ఇంకేమీ ఉండవు. సిమ్రాన్కి కూడా రాజ్ ఆలోచనలు తప్ప ఇంకేమీ ఉండవు. సిమ్రాన్ రాజ్ని లవ్ చేస్తున్న విషయం వాళ్ళ అమ్మకు చెప్తుంది. అది సిమ్రాన్ వాళ్ళ నాన్న విని తన ఫ్యామిలీని త్వరగా ఇండియాకి తీసుకుని వెళ్ళాలనుకుంటాడు. రాజ్ సిమ్రాన్ని లవ్ చేస్తున్న విషయం వాళ్ళ నాన్నతో చెప్తాడు. రాజ్ వాళ్ళ నాన్న రాజ్తో సిమ్రాన్ పెళ్లి చెడగొట్టి సిమ్రాన్ని పిలుచుకుని రా అని మోటివేషన్ ఇచ్చి సిమ్రాన్ దగ్గరికి వెళ్ళమంటాడు. రాజ్ సిమ్రాన్ని వెతుక్కుంటూ తన ఇంటి దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే సిమ్రాన్ తన ఫ్యామిలీతో కలిసి ఇండియాకి వెళ్ళిపోయింది అని రాజ్కి తెలుస్తుంది. రాజ్ యూరోప్లో ఉన్నప్పుడు సిమ్రాన్కి ఒక గిఫ్ట్ ఇచ్చింటాడు. సిమ్రాన్ ఆ గిఫ్ట్ని తన ఇంటి ముందు పెట్టి ఇండియాకి వెళ్ళిపోయి ఉంటుంది. రాజ్ దాన్ని చూసి సిమ్రాన్ తనని లవ్ చేస్తోంది అని ఫిక్స్ అవుతాడు. రాజ్ ఇండియాకి వెళ్ళి సిమ్రాన్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. రాజ్ ఇండియాకి బయలుదేరతాడు. బల్దేవ్ తన ఫ్యామిలీని పిలుచుకొని ఇండియాకి వచ్చేస్తాడు. బల్దేవ్ తన ఫ్రెండ్ అజిత్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సిమ్రాన్ మాత్రం రాజ్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. సిమ్రాన్ వాళ్ళ అమ్మ సిమ్రాన్ని ఓదార్చి కుల్జిత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తుంది. సిమ్రాన్ వాళ్ళ అమ్మ కోసం పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. కుల్జిత్కి సిమ్రాన్కి పెళ్లి చూపులు జరుగుతాయి. పెళ్లి డేట్, ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అవుతాయి. మరుసటి రోజు సిమ్రాన్కి రాజ్ గిటార్ ముగిస్తున్నట్టు సౌండ్ వస్తుంది. సిమ్రాన్ రాజ్ని వెతుక్కుంటూ బయటికి వస్తుంది. సిమ్రాన్ రాజ్ తన కోసం రావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సిమ్రాన్ రాజ్తో మా ఫ్యామిలీ మన ప్రేమను ఒప్పుకోరు, మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామంటుంది. దానికి రాజ్ వద్దు, మనం ఇక్కడే ఉండి మీ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుందామంటాడు. సిమ్రాన్ రాజు మీద ఉన్న నమ్మకంతో దానికి ఒప్పుకుంటుంది. కుల్జిత్ వేటాడడానికి అడవిలోకి వెళ్తాడు. అప్పుడు రాజ్ కుల్జిత్ని ఒక వలలో బంధించి తనే కుల్జిత్ని కాపాడతాడు. అప్పుడు రాజ్కి కుల్జిత్కి మంచి పరిచయం ఏర్పడుతుంది. రాజ్ కుల్జిత్తో నేను బియర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి ఇండియాకి వచ్చాను, నాకు ఒక మంచి పార్ట్నర్ కావాలి అంటాడు. కుల్జిత్ రాజ్ని మోసం చేసి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేసి రాజు ప్లాన్ తెలుసుకోకుండా రాజుని ఇంటికి పిలుచుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాడు. కుల్జిత్ వాళ్ళ నాన్న అజిత్ కూడా రాజు దగ్గర డబ్బులు కొట్టేయాలని రాజు మీద తెగ ప్రేమ చూపిస్తాడు. కుల్జిత్ చెల్లి ప్రీతి రాజుని చూడగానే లోలో పడిపోతుంది. రాజు ఈ విషయం తెలుసుకొని తనకి దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. సిమ్రాన్ వాళ్ళ నాన్న బల్దేవ్ రాజుని చూసి గుర్తుపడతాడు. కానీ రాజ్ కుల్జిత్ ఫ్రెండ్ అని ఏమీ మాట్లాడు. కుల్జిత్ రాజుని సిమ్రాన్కి పరిచయం చేస్తాడు. సిమ్రాన్ రాజుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ సిమ్రాన్ చెల్లి చుట్కీతో చాలా బాగా కలిసిపోతాడు. రాజ్ ఇంట్లో ఉన్న అందరితో కలిసిపోవడం స్టార్ట్ చేస్తాడు. సిమ్రాన్ వాళ్ళ అమ్మతో కూడా కలిసిపోతాడు. రాజ్ సిమ్రాన్ వాళ్ళ నాన్నతో కలవడానికి చాలానే ట్రై చేస్తాడు. కానీ ఏ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. అంతా ఇలా ఉండగా ఎంగేజ్మెంట్ టైం దగ్గరికి వస్తుంది. సిమ్రాన్ ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలో తెలియక చాలా బాధపడుతుంది. రాజ్ సిమ్రాన్కి ధైర్యం చెప్తాడు. చుట్కీకి సిమ్రాన్ యూరోప్లో ప్రేమించింది రాజ్ని అని తెలిసిపోతుంది. చుట్కీకి కూడా కుల్జిత్ కంటే రాజే బాగా నచ్చుతాడు.
అందుకు చుట్కీ రాజ్కి సిమ్రాన్కి సపోర్ట్గా మారిపోతుంది. దానికి సిమ్రాన్ చాలా సంతోషపడుతుంది. కుల్జిత్కి సిమ్రాన్కి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది. ఆ తర్వాత కుల్జిత్ వాళ్ళ అమ్మ నాన్న కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. అది ఏమి అంటే రాజ్ చాలా మంచివాడు, తనకి ప్రీతిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కుల్జిత్ వాళ్ళ అమ్మ నాన్న రాజ్తో ఈ విషయం మాట్లాడతారు. రాజ్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నేను మా నాన్నని ఇక్కడికి రమ్మంటాను, మీరు మా నాన్నతో దీని గురించి మాట్లాడండి అంటాడు. రాజ్ వాళ్ళ నాన్న రాజ్కి చెప్పకుండా రాజ్ లవ్ని సక్సెస్ చేయాలని ఇండియాకి వస్తాడు. రాజ్ వాళ్ళ నాన్న కుల్జిత్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాడు. కుల్జిత్ పేరెంట్స్ రాజ్ ప్రీతిల పెళ్లి గురించి రాజ్ వాళ్ళ నాన్నతో మాట్లాడతారు. రాజ్ వాళ్ళ నాన్న కుల్జిత్ పేరెంట్స్ మాట్లాడుతోంది రాజ్ గురించి, అలాగే తను ప్రేమించిన అమ్మాయి గురించి అనుకొని వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు. రాజ్ వాళ్ళ నాన్నని అక్కడ చూసి షాక్ అయిపోతాడు. తర్వాత రాజ్ వాళ్ళ నాన్నకి అన్నీ అర్థమని చెప్తాడు. అప్పటి నుంచి రాజ్ వాళ్ళ నాన్న అందరినీ మేనేజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రాజ్ వాళ్ళ నాన్న సిమ్రాన్ వాళ్ళ నాన్నతో బాగా కలిసిపోతాడు. అలాగే సిమ్రాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పంజాబ్లో ఉన్న లేడీస్ అందరూ కర్వా చౌత్ అనే ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ రోజు పెళ్ళైనా అలాగే పెళ్ళి కాబోతున్న లేడీస్ అందరూ సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటారు. అలాగే సాయంత్రం మొదటి ముద్ద వాళ్ళ భర్తలు వాళ్ళకి తినిపిస్తారు. అలా చేస్తే వాళ్ళ పెళ్లి జీవితం బలంగా సంతోషంగా ఉంటుందని వాళ్ళ నమ్మకం. సిమ్రాన్ ఆ ఫెస్టివల్ రోజు కుల్జిత్ దగ్గర నుంచి తప్పించుకొని రాజ్ దగ్గర అన్నం తినిపించుకుంటుంది. ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. అది సిమ్రాన్ వాళ్ళ అమ్మ చూసి వాళ్ళిద్దరితో మీ పెళ్ళికి ఇక్కడ ఎవరు ఒప్పుకోరు, మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి అంటూ తన బంగారం మొత్తం ఇస్తుంది. దానికి రాజ్ సిమ్రాన్ వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్పి సిమ్రాన్కి ఫ్యామిలీని దూరం చేయడం నాకు ఇష్టం లేదు, ఎంత కష్టమైనా ఇక్కడే అందరిని ఒప్పించి సిమ్రాన్ని పెళ్లి చేసుకుంటా అంటాడు. తర్వాత రాజ్ సిమ్రాన్ వాళ్ళ నాన్నతో కూడా కలిసిపోతాడు. సిమ్రాన్ పెళ్లికి ఇంకా కొంచెం టైం ఉంటుంది. రాజ్ పెళ్లి టైం దగ్గరికి వచ్చేలోపు అందరినీ ఒప్పించచ్చులే అనే నమ్మకంతో ఉంటాడు. కానీ కుల్జిత్ వాళ్ళ బామ్మకి ఆరోగ్యం బాగాలేకుండా అయిపోతుంది. దాంతో కుల్జిత్ ఫ్యామిలీ సిమ్రాన్ ఫ్యామిలీ మాట్లాడుకొని ఒక రోజులోపు కుల్జిత్కి సిమ్రాన్కి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. రాజ్కి సిమ్రాన్ ఫ్యామిలీని ఒప్పించడానికి టైం లేకుండా అయిపోతుంది. అందుకు రాజ్ సిమ్రాన్ని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. రాజ్ వాళ్ళ నాన్న రాజ్తో నేను రేపు మీ ఇద్దరి కోసం రైల్వే స్టేషన్లో టికెట్స్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటా, మీరిద్దరు అక్కడికి వస్తే ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళిపోదామంటాడు. రాజ్ ఆ ప్లాన్కి ఒప్పుకొని సిమ్రాన్తో వెళ్ళి మాట్లాడతాడు. సిమ్రాన్ దానికి ఒప్పుకుంటుంది. ఇద్దరూ కలిసి లేచిపోవడానికి రెడీ అవుతారు. కానీ సిమ్రాన్ వాళ్ళ నాన్నకి రాజు సిమ్రాన్ల విషయం తెలిసిపోతుంది. సిమ్రాన్ వాళ్ళ నాన్న రాజుని కొడుతూ నాకు నీ గురించి తెలిసి కూడా నిన్ను నమ్మాను, అయినా సరే నువ్వు నీ బుద్ధి పోనించుకోలేదు అంటూ నా కూతురికి నువ్వు కరెక్ట్ కాదు అంటాడు. సిమ్రాన్ వాళ్ళ నాన్న రాజుని కొడుతుంటే సిమ్రాన్ చూసి వాళ్ళ నాన్నని ఆపుతుంది. అప్పుడు రాజు సిమ్రాన్తో మీ నాన్న చెప్పింది కరెక్ట్, నేను నీకు కరెక్ట్ కాదు, నీ తల్లిదండ్రుల ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది అంటూ మనం మన ప్రేమని మర్చిపోదామంటూ సిమ్రాన్ని వాళ్ళ నాన్నకి అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కుల్జిత్ రాజుని కొట్టాలి అని తన ఫ్రెండ్స్తో బయలుదేరతాడు. రాజు వాళ్ళ నాన్న జరిగింది మొత్తం తెలుసుకొని సిమ్రాన్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. కానీ సిమ్రాన్ వాళ్ళ నాన్న సిమ్రాన్కి రాజుకి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు. కుల్జిత్ రైల్వే స్టేషన్లోకి వచ్చి రాజుని చితకొడతాడు. కుల్జిత్ ఎంత కొట్టినా కూడా రాజు ఏమీ అనడు. రాజు వాళ్ళ నాన్న కుల్జిత్ రాజుని కొట్టడం చూసి కుల్జిత్ని కొడతాడు. కుల్జిత్ కోపంతో రాజు వాళ్ళ నాన్నని కొడతాడు. దాంతో రాజుకి కోపం వచ్చి కుల్జిత్ని చితకొడతాడు. కుల్జిత్కి రాజుకి మధ్య జరుగుతున్న గొడవ గురించి సిమ్రాన్ ఫ్యామిలీ తెలుసుకొని రైల్వే స్టేషన్కి వస్తారు. రాజ్ సిమ్రాన్ వాళ్ళ నాన్నని చూసి కుల్జిత్ని కొట్టకుండా వదిలేస్తాడు. ట్రైన్ బయలుదేరుతుంది. రాజ్ సిమ్రాన్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు సిమ్రాన్ వాళ్ళ నాన్న సిమ్రాన్తో నిన్ని రాజు ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించరు, నువ్వు అతనితో వెళ్ళిపో అంటాడు. సిమ్రాన్ వాళ్ళ నాన్న చెప్పిన మాటలు విని చాలా సంతోషపడుతుంది. రాజ్ సిమ్రాన్ ఇద్దరు కలిసిపోతారు. అలా సంతోషంగా మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మూవీ గురించి స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.